Welcome to my channel BSc Degree Second Sem Highest Order Linear Differential Equations లో ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం చూడండి. Solve d square y by dx square plus 3 into dy by dx plus 2y is equal to x into e power x sin x. ఎలా చేయాలి చూడండి ప్రాబ్లము. ఇది e power x into v ఫామ్లో ఉంది. ఫస్ట్ మీరు e power x into v అంటే x sin x మా x sin x అంటే అది xv ఫామ్లో ఉంది. e power ax into v ఫామ్లో అంటే నేను ఏం చెప్పాను ప్రీవియస్ క్లాసుల్లో d is equal to d plus a తీసుకొని చెప్పాను. అదే xv మోడల్లో ఉంటే x మైనస్ f dash of d by f of d into 1 by f of d into v ఫామ్లో తెచ్చుకొని చేయాలి. ఒకసారి మీరు ప్రీవియస్ క్లాస్లో చూడకపోతే ఈ వీడియో అయితే అర్థం కాదమ్మా. మొత్తం 6 మోడల్స్ చెప్పాను. 6 మోడల్ చూసిన తర్వాత దీన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. అంతేగాని ఈ మోడల్ ఒకసారిగా చూస్తే అర్థం కాదు, క్లారిటీ రాదు. చూడండి దీన్ని ఎలా రాసుకోవచ్చు. dy by dx అంటే d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ y is equal to x e power x sin x. In the form of f of d into y is equal to 0. In the form of f of d into y is equal to 0. f of d అంటే the auxiliary equation అంటే d టర్మ్స్ అన్ని m టర్మ్స్ లేకి మార్చాలి. the auxiliary equation is f of m is equal to 0. మార్చండి ఒకసారి. m స్క్వేర్ ప్లస్ 3m ప్లస్ 2 is equal to 0. 2m స్క్వేర్ 2m m స్క్వేర్ ప్లస్ 2m ప్లస్ m ప్లస్ 2 is equal to 0. m అయితే కామన్ తీసుకోండి మా. m ప్లస్ 2 ప్లస్ 1 అయితే కామన్ తీసుకోండి. m ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. m ప్లస్ 2 కామన్ తీసుకోండి. m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. ఏమొచ్చాయి రూట్స్? m ఈజ్ ఈక్వల్ టు -2, m is equal to -1. ఏమి రాసుకోవాలి? కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc c1 e పవర్ m1 అంటే -2x ప్లస్ c2 m2x అంటే -x. పర్టికులర్ ఇంటిగ్రల్ ఒకసారి చూడండి మా. yp is equal to 1 by f of d into q of x. 1 by f of d అంటే ఎంత? f of d d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2నే కదమ్మా. d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 q of x ఎంత? x e పవర్ x sin x. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. ఇది ఏ ఫామ్లోని చెప్పాను? e పవర్ ax ఇంటూ v ఫామ్లో ఉందని చెప్పాను. e పవర్ x ముందు రాసుకోండి. 1 బై d స్క్వేర్ ప్లస్ 3d ప్లస్ 2 ఇంటూ e పవర్ x ఇంటూ x sin x. అది ఏ ఫామ్లో ఉందని చెప్పాను?
ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫామ్లో ఉంటే డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏ. ఇది మోడల్ నెంబర్ 5. చూడండి, డి ప్లేస్లో డి ప్లస్ ఏ అంటే డి ప్లేస్లో ఏ అంటే ఈ పవర్ ఏఎక్స్ అంటే 1 ఈ పవర్ ఎక్స్ అవుట్ సైడ్ రాసుకోండి. 1 బై డి ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఆఫ్ డి ప్లస్ 1 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్. చూడండి, ఈ పవర్ ఎక్స్ 1 బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ డి స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ 2d ప్లస్ 3d ప్లస్ 3 ప్లస్ 2 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్. ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ ఎక్స్ సైన్ ఎక్స్. ఇది ఏ ఫామ్లో లెక్క ఉంది? ఎక్స్బి. ఓకేనా? ఎక్స్బి ఫామ్ ఉంటే ఎలా చేయాలి? చూడండి ఒకసారి. ఈ పవర్ ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఎక్స్ సైన్ ఎక్స్. ఎక్స్వి మోడల్ అంటే ఏం చెప్పానమ్మా? ఎక్స్ మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ డి బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వి. చూడండి, ఈ పవర్ ఎక్స్ అట్లే రాసుకోండి. ఎక్స్ మైనస్ దీని డెరివేటివ్ చేయండి మా, ఏమవుద్ది? ఎఫ్ ఆఫ్ డి ఎంత? డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే డెరివేటివ్ ఏమవుద్ది? 2d ప్లస్ 5. ఎఫ్ డాష్ ఆఫ్ డి అంటే 2d ప్లస్ 5 బై ఎఫ్ ఆఫ్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఎంత? డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6. వి ఎంతమా? ఎక్స్వి మోడల్లో ఉన్నప్పుడు ఇది ఎక్స్, ఇది వి. అది వి అంటే సైన్ ఎక్స్. ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చింది? సెకండ్ మోడల్లోకి వచ్చింది. అంటే డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి స్క్వేర్ రాసుకోమని చెప్పాను. లాస్ట్ క్లాసులు చూడకపోతే ఒకసారి చూడండి, ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సైన్ బిఎక్స్ అంటే -1 అంటే మైనస్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే మైనస్ 1 స్క్వేర్ అంటే -1. ఈ పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6. డి స్క్వేర్ ఎంత? డి స్క్వేర్ ఎంతమా? -1 సబ్స్టిట్యూట్ చేసేనా చేసుకోవచ్చు. లేదు సార్ అంటే దీన్ని మల్టిప్లై చేసేనా చేసుకోవచ్చు. ఎలా అయినా ఒకటే. ఒకసారి నేను మల్టిప్లై చేసి చేస్తాను, సింపుల్గా వస్తుంది. ఇంకా ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ఇంటూ 1 బై డి స్క్వేర్ ప్లస్ 5d ప్లస్ 6 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ 2d ప్లస్ 5 బై డి స్క్వేర్ ప్లస్
5d plus 6 plus 6 into 1 by d square చూడమా x into 1 by d square plus 5d plus 6 minus 2d plus 5 by d square plus 5d plus 6 whole square. d square plus 5d plus 6 into d square plus 5d plus 6 ఏమవుద్ది d square plus 5d plus 6 whole square అది into sin x. ఇప్పుడు d square is equal to minus b square అంటే 1 మా d square is equal to minus 1 సబ్స్టిట్యూట్ చేయండి నీట్గా e power x into 1 by minus 1 plus 5d plus 6 into sin x minus 2d plus 5 by d square అంటే ఎంత minus 1 కదా plus 5d plus 6 whole square into sin x. e power x into x 1 by 5d plus 6 లోంచి 1 పోతే 5 into sin x minus 2d plus 5 by 5d plus 6 లోంచి 1 పోతే 5 whole square into sin x. చూడండి ప్రాబ్లము 5 అయితే కామన్ తీసుకోండి మా నీట్గా 5 కామన్ తీసుకోండి e పవర్ x ఇంటూ x 1 by 5 కామన్ తీస్తే d ప్లస్ 1 రేషనలైజ్ కూడా చేసుకోవచ్చు రేషనలైజ్ చేయండి d ప్లస్ 1 అంటే d మైనస్ 1 ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఇంటూ sin x. ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి ఇక్కడ చూడండి 5 కామన్ తీయండి 5 కామన్ తీస్తే ఏమవుద్ది 5 ఆఫ్ d ప్లస్ 1 అవుద్ది చూడండి 2d ప్లస్ 5 కామన్ తీస్తే d ప్లస్ 1 హోల్ స్క్వేర్ అవుద్ది into sin x. e power x into x by 5 t minus 1 a plus b into a minus b a square minus b square. d plus 1 into d minus 1 అంటే అది a square minus b square a plus b into a minus b ఫార్ములా లెక్క ఉంది మా into sin x minus 2d plus 5 5 square అంటే 25 d plus 1 whole square into sin x. మళ్ళీ మీరు d స్క్వేర్ ప్లేస్లో మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి ఎందుకు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్ కాబట్టి అప్లై చేయాలి కదమ్మా సెకండ్ మెథడ్ కదా x by 5 into d minus 1 d square అంటే minus 1 sin x minus 2d plus 5 by 25 of a plus b whole square d square plus 1 plus 2d into sin x. చూడండి e power x into x by 5 d minus 1 by minus 2 sin x minus 2d plus 5 by 25 d square అంటే మైనస్ 1 సబ్స్టిట్యూట్ చేయండి ఎందుకు d స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ d స్క్వేర్ కాబట్టి అంటే మైనస్ 1 కాబట్టి minus 1 plus 2d
into sin x. E power x x by minus 10 5 to 10 ma plus into minus minus d minus 1 into sin x minus 1 by 25 minus 1 plus 1 cancel 2d plus 5 by 2d into sin x. ఇదంతా క్యాలిక్యులేషన్ పార్టే మాకేమీ లేదు. e పవర్ x ఇంటూ x బై మైనస్ 10 d ఆఫ్ sin x, d అంటే డిఫరెన్షియేషన్ అని, మైనస్ sin x 2 పార్ట్స్గా స్ప్లిట్ చేసుకోండి. 1 బై 25 ఆఫ్ 2d బై 2d ప్లస్ 5 బై 2d ఇంటూ sin x. e power x into x by minus 10 d by dx of sin x cos x minus sin x అది minus 1 by 25 of 2d cancel 1 plus 5 by 2 of 1 by d of sin x మా ప్రాబ్లం అప్లై చేసుకుంటే sin x ఇంటూ 1 మీరు ఒక స్టెప్ ముందుగానే రాసేయండి, ఏం ప్రాబ్లం అయితే లేదు. 2d క్యాన్సిల్ పోతే 1 ప్లస్ 5 బై 2d కదమ్మా, sin x ఇంటూ 1 sin x 5 బై 2 ఆఫ్ 1 బై d ఆఫ్ sin x. e పవర్ x x బై మైనస్ 10 cos x మైనస్ sin x minus 1 by 25 of sin x plus 5 by 2 of integration of sin x minus cos x. చూడండి, మైనస్తో మల్టిప్లై చేయండి లేదా మీరు అట్లే అయినా ఉంచుకోండి. పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఫైండ్ అవుట్ చేశాను. ఏమొచ్చింది? e పవర్ x మైనస్ x బై 10 cos x మైనస్ sin x. ప్రాబ్లంలో minus 1 by 25 of sin x plus 5 by 2 of minus cos x అయితే వచ్చింది. ఇదే ఆన్సర్. వైపీని నేను ఫైండ్ అవుట్ చేశాను. జనరల్ సొల్యూషన్ y is equal to yc plus yp. ప్రాబ్లంలో జనరల్ సొల్యూషన్ మా yc ఎంత? ప్రాబ్లంలో c1 e పవర్ minus 2x plus c2 e power minus x. c1 e power minus 2x plus c2 e power minus x plus e power x minus x by 10 of cos x minus sin x minus 1 by 25 of sin x minus 5 by 2 of cos x. ఇది రిక్వైర్డ్ ఆన్సర్గా మీరు తెలుసుకోండి. ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. చూడండి, అదేవిధంగా మీకు నెక్స్ట్ ప్రాబ్లం అయితే చెప్తాను. ఇంతటితో 6 మోడల్స్ అయితే నేను కంప్లీట్ అయితే చేస్తాను. చూడండి ప్రాబ్లం ఏమిచ్చాడు. ప్రాబ్లం నెంబర్ 23 ఒకసారి చూడండి. సాల్వ్ d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 8x స్క్వేర్ e పవర్ 2x sin 2x. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్మా. చూడండి, సాల్వ్
डी स्क्वायर माइनस 4d प्लस 4 इंटू y इज ఈక్వల్ టు 8x స్క్వేర్ e పవర్ 2x sin 2x. ఇది ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం అంటున్నాను కాబట్టి ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలాసార్లు పబ్లిక్లో అడిగిన ప్రశ్న. చూడండి, ఇది ఫస్ట్ ఎలా చేయాలి? మీరు ప్రాబ్లం కన్నా అబ్జర్వ్ చేస్తే ఇది కూడా e పవర్ x ఇంటూ v ఫామ్లో ఉంది. d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇలా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత నేను చెప్పాను ఏ మోడల్, 6th మోడల్. x పవర్ m ఇంటూ సైన్ ax వస్తే రియల్ పార్ట్ రాయాలా, ఇమాజినరీ పార్ట్ రాయాలా? ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e పవర్ iax అని చెప్పాను. ఈ రెండు మోడల్స్ కంటిన్యూ చేస్తే మీకు ఆన్సర్లు సింపుల్గా అయితే వస్తాయి. చూడండి ఒకసారి ప్రాబ్లం ఎలా చేస్తాను. ఫస్ట్ మీరు ప్రాబ్లం అనేది ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏ ఫామ్లో ఉందో ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. ఇన్ ది ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. ద auxiliary equation is the auxiliary equation is the auxiliary equation is f of m is equal to 0. చూడండి, m స్క్వేర్ మైనస్ 4m ప్లస్ 4 is equal to 0. a minus b whole square ఫార్ములా లేకుందిమా. m minus 2 whole square is equal to 0. m minus 2 into m minus 2 is equal to 0. m is equal to 2, 2. చూడండి, 2 రూట్స్ ఈక్వల్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ c1 ప్లస్ c2x ఇంటూ e పవర్ mx అంటే e పవర్ 2x. పర్టికులర్ ఇంటిగ్రల్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. yp 1 బై f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x 1 బై f ఆఫ్ d ఎంత, d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4. d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ q ఆఫ్ x ఎంత, 8x స్క్వేర్ e పవర్ 2x sin 2x. ఇది 8ని అవుట్ సైడ్ రాసుకోండి. 1 బై d స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఇంటూ x స్క్వేర్ చూడమా e పవర్ 2x x స్క్వేర్ sin 2x. ఏ ఫామ్లో ఉందని చెప్పాను, ఇక్కడ ఒక్క నిమిషం ఆగండి. e పవర్ ax ఇంటూ v ఫామ్లో ఉంది. e పవర్ ax ఇంటూ v ఫామ్లో ఉంటే నేను ఏం చెప్పాను, d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ a అని చెప్పాను. d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ a అంటే ఎంత ఉందిమా, ax అంటే 2x. d ప్లేస్లో మీరు d ప్లస్ 2ని అయితే సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ప్రాబ్లం చేసేటప్పుడు ఎటువంటి డౌట్స్ ఉన్నామా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ఏ స్టెప్ కూడా మీకు డౌట్ ఉందో ఆ స్టెప్పులు మీరు ఆ టైం సెన్స్ని నాకు తెలియజేయండి, నేను మీకు వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తాను. చూడండి, d ఈజ్ ఈక్వల్ టు d ప్లస్ 2ని సబ్స్టిట్యూట్ అయితే చేయండి. 8 ఇంటూ 1 బై d ప్లస్ 2 హోల్ స్క్వేర్ మైనస్ 4 d ప్లేస్లో d ప్లస్ 2 సబ్స్టిట్యూట్ చేయండి మా, ప్లస్ 4 ఇంటూ e పవర్ 2xని అవుట్ సైడ్ అయితే రాసుకోండి. ఎందుకు, అప్లై చేశాను కాబట్టి. ఇంటూ x స్క్వేర్ sin 2x 8 ఇంటూ
e power 2x 1 by d square plus 4 plus 4d minus 4d minus 8 plus 4 into x square into sin 2x. ఇప్పుడు మీరు ప్లస్ 4d మైనస్ 4d క్యాన్సిల్, ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్, ఏం మిగిలింది 8 ఇంటూ ఈ పవర్ tx 1 బై డి స్క్వేర్ అది ఎక్స్ స్క్వేర్ ఇంటూ సైన్ 2x. ఇక్కడ మీరు జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. చూడండి 8 ఇంటూ ఈ పవర్ 2x 8 ఇంటూ ఈ పవర్ 2x 1 బై డి స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ సైన్ 2x. ఇది ఏ ఫామ్లో ఉంది ఒకసారి మీరు, ఇది ఏ ఫామ్లో ఉంది ఒకసారి మీరు చెక్ చేయండి మా. ఎక్స్ పవర్ ఎం అది ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి ఫామ్లో ఉంది. అంటే నేను ఏం చెప్పాను, ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి అంటే సైన్ ఏఎక్స్ ఉన్నప్పుడు మీరు ఏ పార్ట్ రాయాలి, ఇమాజినరీ పార్ట్ అయితే రాయాలి. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ ఐఏఎక్స్ రాసుకోమని చెప్పాను. ఇప్పుడు అదే మోడల్లో ఉంది కాబట్టి 8 ఇంటూ ఈ పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ప్రాబ్లంలో ఈ పవర్ ఐఏఎక్స్ ఏ ప్లేస్లో ఎంత ఉంది మా 2x అయితే ఉంది. 1 బై డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. చూడండి 8 ఇంటూ ఈ పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ i2x అది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి వచ్చింది, ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి ఫామ్లోకి వచ్చింది. అంటే డి ఈజ్ ఈక్వల్ టు డి ప్లస్ ఏని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 8 ఇంటూ ఈ పవర్ చేసిన మెథడ్సే చేస్తూ ఉంటాం మా, జాగ్రత్తగా చేయాలి. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ 1 బై డి స్క్వేర్ అంటే డి ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, డి ప్లస్ 2y సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటి ఎంత ఇక్కడ 2y కదా, డి ప్లస్ 2y హోల్ స్క్వేర్ అది ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఈ పవర్ i2xని అవుట్ సైడ్ అయితే రాసుకోండి, అప్లై చేశాం కదా అవసరం లేదు. ఎయిట్ ఇంటూ ఈ పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ i2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ i2x 1 బై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. డి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 4i స్క్వేర్, 2ab అంటే 4id ఇంటూ ఎక్స్ స్క్వేర్. చూడండి 8 ఇంటూ ఈ పవర్ 2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ ఈ పవర్ i2x 1 బై డి స్క్వేర్, ఐ స్క్వేర్ వాల్యూ -1 అంటే -4 ప్లస్ 4id ఇంటూ ఎక్స్ స్క్వేర్. చూడండి ప్రాబ్లం అయితే మీరు జాగ్రత్తగా చేయాలి మా, లేకపోతే ఆన్సర్లు అయితే మిస్టేక్స్ పోతాయి. లేదనుకుంటే
ఇక్కడి నుంచే చేసుకోండి, ప్రాబ్లం అయితే లేదు. డైరెక్ట్గా ఇక్కడి నుంచి ఇక్కడ 4 కామన్ తీసుకొని మళ్ళీ తలకాయ నొప్పి. చూడండి 8 ఇంటూ e⁻2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x. చూడండి 2i కామన్ తీసుకోండి మా 2i కామన్ తీసుకోండి. 1 ప్లస్ d/2i హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఎయిట్ ఇంటూ e⁻2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x 1/2 స్క్వేర్ అంటే 4i స్క్వేర్ 1 ప్లస్ d/2i హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? 8 ఇంటూ e⁻2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x ఐ స్క్వేర్ వాల్యూ -1 అంటే -4 1 ప్లస్ d/2i హోల్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. పైకి వెళ్తే ఏమైంది మా? అది ఇన్వర్స్ అయితే అయింది. 8 ఇంటూ e⁻2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x 1/-4 అది 1/-4 కాన్స్టెంట్ వాల్యూ బయట రాశాను. 1 ప్లస్ d/2i పైకి వెళ్తే ఏమైంది మా? ఇన్వర్స్ అయితే అయింది అంటే -2 ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అయితే అయింది. నేనేం చెప్పాను ఫార్ములా? 1 ప్లస్ d హోల్ పవర్ -2 ఉంటే 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్ మైనస్ 4d క్యూబ్ అని చెప్పాను. ఆల్టర్నేటివ్ వస్తుంది సిరీస్. దీని ప్రకారం రాసుకోండి. 8 ఇంటూ e⁻2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x 1/-4 1 మైనస్ 2 d అంటే d/2i ప్లస్ 3d స్క్వేర్ అంటే 3d/2i హోల్ స్క్వేర్ మైనస్ మళ్ళీ ఇంటూ ఎక్స్ స్క్వేర్. 2 క్యాన్సిల్. 8 ఇంటూ e⁻2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x 1/-4 మల్టిప్లై చేసుకోండి మా ఎక్స్ స్క్వేర్ మైనస్ d ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3/2 ఫ్యాక్టోరియల్ హోల్ స్క్వేర్ అంటే 4 మా 2 స్క్వేర్ అంటే ఎంత? 4 కదా. ఇక్కడ ఫ్యాక్టోరియల్ కాదు మా 2i ఇక్కడ సారీ 2i d/2i అంటే d/i అయితే ఉంది. ఏముంది? 1/i ఉంది. 2 క్యాన్సిల్ పోతే 1/i ఉంది. 3/4 ఆఫ్ d స్క్వేర్ 1/i స్క్వేర్ అది ఇంటూ ఎక్స్ స్క్వేర్. 8 ఇంటూ e⁻2x హోల్ స్క్వేర్ మొత్తాన్ని పెట్టండి బ్రాకెట్. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x 1/-4 ఎక్స్ స్క్వేర్ మైనస్ అది ఇంకా చేయండి డిఫరెన్షియేషను ఒకసారి చేస్తే 2x అయితే అయింది, 2 సార్లు చేస్తే అది 2 అయితే అయింది. ఇప్పుడు నేను ఒకసారి మీకు డిఫరెన్షియేషన్ చేస్తున్నాను చూడండి. 1/i
ఎక్స్ స్క్వేర్ చేస్తే 2x అయితే అయింది ప్లస్ 3/4. ఎక్స్ స్క్వేర్ చేస్తే 2 సార్లు డెరివేటివ్ 1/i స్క్వేర్ వాల్యూ -1 ఇంటూ 2. ఎయిట్ ఇంటూ e⁻2x. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x 1/-4 x స్క్వేర్. ఇక్కడ చూడండి, రేషనలైజ్ చేయాలి. మళ్ళీ ఐ కింద ఉండకూడదు, పైన ఉండాలి. అంటే ఏం చేయాలి? 2 1/i కదా, రేషనలైజ్ చేయండి. i/i చేస్తున్నాను. ఏమవుద్ది? i/i స్క్వేర్ అయింది మా. i/i స్క్వేర్ వాల్యూ -1 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ వాల్యూ -i అయితే వచ్చింది. అంటే -i అంటే ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2, i ఇక్కడ రాసుకోవాలి. మైనస్ 2 1 jar 2 2 jar క్యాన్సిల్, 3/2 అయితే వచ్చింది. చూడండి, ఇక్కడి నుంచి మీరు జాగ్రత్త అయితే చేసుకోవాలి. 8 -1/4 అవుట్ సైడ్ అయితే రాసుకోండి మా. మైనస్ చూడండి, 8 e⁻2x -1/4 అవుట్ సైడ్ అయితే రాసుకోండి. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ e⁻i2x x స్క్వేర్ ప్లస్ 2ax -3/2 x స్క్వేర్ ప్లస్ 2ix -3/2 అయితే వచ్చింది. 4 1 jar 4 2 jar -2e⁻2x. ఇమాజినరీ పార్ట్ అంటే ఇమాజినరీ పార్ట్ ఆఫ్ అది e⁻i2x అంటే cos 2x ప్లస్ i sin 2x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 2ix -3/2 మైనస్ 2 e⁻2x. ఇమాజినరీ పార్ట్ ఆఫ్ మల్టిప్లై చేయండి. ఫస్ట్ దాంతో సెకండ్ దాంతో థర్డ్ దాంతో. cos 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ cos 2x ఇంటూ 2ix మైనస్ 3/2 ఆఫ్ cos 2x అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ దాన్ని ఫస్ట్ దాంతో, సెకండ్ దాన్ని థర్డ్ దాంతో ప్లస్ i x స్క్వేర్ sin 2x ప్లస్ 2i స్క్వేర్ x sin 2x మైనస్ 3/2 ఆఫ్ i sin 2x. ప్రాబ్లం అయితే అబ్జర్వ్ చేయండి. -2 e⁻2x ఇమాజినరీ పార్ట్ ఆఫ్, చూడండి ఒకసారి, cos 2x ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇమాజినరీ పార్ట్స్ అన్న పక్క రాసుకోండి. i 2x cos 2x మైనస్ 3/2 ఆఫ్ cos 2x ప్లస్ i ఆఫ్ x స్క్వేర్ sin 2x. i స్క్వేర్ వాల్యూ -1 మైనస్ 2x sin 2x మైనస్ i 3/2 ఆఫ్ sin 2x. చూడండి, ఇమాజినరీ పార్ట్ అన్నాడు కాబట్టి ఇమాజినరీ పార్ట్స్ మాత్రమే రాయండి. ఇమాజినరీ పార్ట్స్ కాబట్టి -2 e⁻2x. ఇమాజినరీ పార్ట్స్ ఏమున్నాయి ఇక్కడ? i అంటే 2x cos 2x ఒకటి, నెక్స్ట్ ప్లస్ x స్క్వేర్ sin 2x, నెక్స్ట్ మైనస్ 3/2 ఆఫ్ sin 2x. i రాయకూడదు మళ్ళీ, అట్లా
ఏం కనుక్కున్నాను? వైపీని అయితే కనుక్కున్నాను. జనరల్ సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. y ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపీ. వైసీ ఎంతమా? నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. వైసీ C1 plus C2x C/2 2x. C1 plus C2x into e power 2x minus 2e power 2x. 2x cos 2x plus x squared sin 2x minus 3/2 of sin 2x. ఇలా మీరు సింపుల్గా ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. మీకు ప్రాబ్లమ్స్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా మీరు వెంటనే కామెంట్స్ అయితే చేయండి. నేను ప్రాబ్లం వెంటనే రెస్పాండ్ అయ్యి చెప్తానమ్మా. మీరు ఇంకా మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మా. థ్యాంక్ యూ.